ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల వాక్య ధ్యానం నిమిత్తము సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేత కాని వాడవు అగుదువు అని ఈ రోజు దేవుడి మాటను మన ముందు పెట్టాడు. అవును, ఈ జీవితాన్ని మనం ఈ లోకంలో మనం కొనసాగిస్తున్నప్పుడు మనకు అనేకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని ఎత్తైన అనుభవాలు ఉంటాయి, కొన్ని అరణ్యపు అనుభవాలు ఉంటాయి, కొన్ని లోయల అనుభవాలు ఉంటాయి, కొన్ని శ్రమలు ఉంటాయి, కరువు ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. అనేక రకాలైన పరిస్థితులు కూడా దేవుడు మనం నడిపిస్తూ అనేకమైన పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు కొన్నిసార్లు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు నీవు నేను కనుక కృంగిపోయినట్లయితే ఆ శ్రమలు ఏ విధంగా అయినా రావచ్చు. ఉద్యోగపరంగా రావచ్చు, కుటుంబ పరంగా రావచ్చు, ఆరోగ్యపరంగా రావచ్చు, బిడ్డల పరంగా రావచ్చు, లేకపోతే మానసికంగా రావచ్చు, ఆత్మీయంగా రావచ్చు. ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా నీవు నేను కూడా కృంగిపోతే దేవుడు నీకు నాకు ఇస్తున్న టైటిల్ ఏమిటంటే నీవు నేను కూడా చేతకాని వారము. కాబట్టి ఖచ్చితంగా ఈ టైటిల్ నీవు నేను కూడా పొందుకోకూడదు. దేవుడు ప్రతి శ్రమల నుంచి విడిపించే దేవుడిగా ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించి ప్రార్థన ద్వారా ఆయన దగ్గరకు వచ్చి ఎప్పుడైతే మనం వేడుకుంటూ ఉంటామో ప్రతి శ్రమల నుంచి ఆయన విడిపించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన మరణపు ముళ్ళనే విరిచిన దేవుడు నా జీవితాల్లో ఉన్న చిన్న సమస్యల నుంచి, చిన్న శ్రమల నుంచి ఎందుకు విడిపించలేడు? ఖచ్చితంగా విడిపిస్తాడు అని గుర్తెరిగి నీవు నేను చేతగాని వారంగా కాకుండా విశ్వాసంలో స్థిరంగా ఎప్పుడైతే నిలబడతామో ఖచ్చితంగా నీకు నాకు కూడా దేవుడు మన విశ్వాసాన్ని చూచి తన కృప ద్వారా ప్రతి శ్రమల నుండి, మన ప్రార్థనల ద్వారా ప్రతి శ్రమల నుంచి ఆయన విడిపిస్తాడు అని గుర్తెరిగి మన శ్రమల నుంచి విడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని గుర్తెరిగి నీవు నేను కూడా ఈ ఉదయకాలం ధైర్యంగా ఉండి ఆయన కొరకు నిలబడదాము. ఆయనే మన ప్రతి శ్రమల నుంచి విడిపించి మనలను తన మహిమ కొరకు వాడుకొనుగాక. ఆమేన్.